ప్రియమైన వారలారా, నేటి దినాల్లో మన కుటుంబ వ్యవస్థ బలహీనపడిపోతుంది. జీవన విలువలు తగ్గిపోతున్నాయి. సంబంధాలు బలహీనమవుతూ ఉన్నాయి. దీనంతటికీ కారణం ఏమిటి అంటే, దేవుడేమో కట్టే దేవుడు, సైతానుడేమో పడగొట్టేవాడు. సైతాను ఉన్న, అపవాది ఉన్న ఏ వ్యక్తి అయినా సరే వాడు పడిపోతాడు. దేవుడు ఒక వ్యక్తిలో ఉంటే కడతాడు. మన కుటుంబాలు ఎలా ఉండాలి? చూడండి దేవుని వాక్యం. కీర్తనల గ్రంథం 127వ కీర్తన. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దేవుడు ఏం చేస్తాడు? మన కుటుంబాలను కడతాడు. ఇల్లు అంటే భార్య, భర్త, పిల్లలు. ఇది ఒక కుటుంబం. ఇది ఒక ఇల్లు, ఒక దైవికమైన ఇల్లు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల అంటే దేవుడు మనల్ని కట్టేవాడు. మన కుటుంబాలని దేవుడు కట్టాలి. మన కుటుంబాలని దేవుడే నడిపించాలి. మన కుటుంబాల్లో దేవుని యొక్క ఆజ్ఞలు, చిత్తమే నెరవేరాలి. కనుక ప్రభు మనలను కట్టేవాడిగా ఉండాలి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, కట్టేది దేవుడు. మనము కట్టబడాలి. దేవుని వాక్యం చేత మనము ఎదగబడాలి. దేవుని ఆజ్ఞలు మన జీవితాన్ని కట్టాలి. దేవుని యొక్క మార్గంలోనే మన జీవితాలు ఉండాలి. ఇది దేవుని యొక్క కట్టుబడి. కనుక మన కుటుంబాల్ని దేవుడే కట్టాలి. కట్టించని ఎడల, ఒకవేళ దేవుడు కట్టలేదనుకో, కట్టువారి ప్రయాసము వ్యర్థమే. సొలొమోను చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? చిన్నప్పటి నుంచి నా తండ్రితో పాటు నాకు భక్తి వచ్చింది. నా జీవితాన్ని నేను దేవునిలో కట్టుకున్నాను. రాజ్య పరిపాలనలో కూడా దేవుడు నన్ను కట్టాడు అని తన అనుభవంలో చెప్తూ మాట్లాడుతున్నాడు. కట్టువారి ప్రయాసము వ్యర్థమే. దేవుడు కట్టలేదనుకో, ఇక నీవు ఏది చేసినా అది వ్యర్థమే. దేవుడు నీలో లేడనుకో, నీ కుటుంబంలో, నీ యొక్క జీవితములో ఒక తండ్రిగా నీలో దేవుడు లేడు. ఒక తల్లిగా దేవుడు నీలో లేడు. ఒక పిల్లలుగా దేవుడు మీలో లేరు అంటే మీరు ఎంత ప్రయాసపడినా వ్యర్థమే. దేవుని కాడిని మనం మోసినట్లయితే ఆయన కాడి సులువు, భారము తేలికగా ఉంటది. కానీ దేవుడు కట్టకపోతే ప్రయాసపడి భారం మోస్తమే. కనుక నేటి దినాల్లో కుటుంబ విలువలు తగ్గిపోతున్నాయి. అంతేకాదు, కుటుంబం యొక్క బాంధవ్యాలు తగ్గిపోతున్నాయి. పెళ్ళి, కుటుంబం, భార్య, భర్త, పిల్లలు, ఈ యొక్క ఏమనాలి, ఈ బంధాలు తగ్గిపోతూ బలహీనపడుతున్నాయి. దీనికి కారణం ఒక్కటే, సైతానుడు, అపవాది పడగొట్టేవాడు. దేవుడేమో కట్టేవాడు.
దేవుడు లేకపోతే, మన జీవితాలను ఆయన కట్టకపోతే ఏం చేస్తాడు? కట్టువారి ప్రయాసము వ్యర్థమే. మన జీవితాల్లో ప్రభు నీ బాల్యాన్ని కట్టాలి, నీ యవ్వన జీవితాన్ని కట్టాలి. బాల్యములో బాలును నడవలసిన త్రోవను నీవు నడవాలి. యవ్వన కాలమున కాడి మోయట నరునికి మేలు. దేవుని కాడి యవ్వనములో మోయాలి. అంతేకాదు, ఒక కుటుంబ జీవితములో దేవుడు నీ కుటుంబాన్ని కట్టాలి. అది ఇలాంటి అనుభవాల్లో నీ ఉన్నావు అనుకో, దేవుడు కట్టిన ఇల్లు అది నీకు ఆశీర్వాదం. రెండో మాట అన్నాడు చూడండి అక్కడే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల. దేవుడెవరు? మన పట్టణాల్ని అనగా మనకున్న సమస్తాన్ని కాపాడే దేవుడు. దేవుని బిడ్డలకి దేవుని కాపుదల, దేవుని యొక్క కంచె, దేవుని యొక్క భద్రత మన జీవితాల్లో దేవుడిస్తాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని నడిపించును. 34వ కీర్తనలో మనం చూస్తాం, కావలి కాపాడుట. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దేవుడే మనలను కాపాడాలి. 121వ కీర్తన అంతేంటి? దేవుని యొక్క కాపుదల గూర్చిన కీర్తన అది. 5 సార్లు ఆయన కాపుదల 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 ఉంటుంది చూడండి. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు యెహోవాయే నిన్ను కాపాడువాడు. 5వ వచనంలో చూస్తాం. అంతేకాదు 7వ వచనంలో, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. 8 వచనాల్లో 6 సార్లు ఎంత నొక్కి చెప్పాడో చూడండి. అన్నిసార్లు చెప్పాడంటే అంత దేవుని యొక్క నిశ్చయత మనకుందని అర్థం. కనుక దేవుని యొక్క కాపుదల మనకు ఉండాలి. దినములు చెడ్డవుగా ఉన్న ఈ దినాల్లో రోజు మరణ వార్తలు, ప్రమాదాలు, దుఃఖ వార్తలు, వేదన వార్తలు వింటున్న ఈ దినాల్లో పేపర్లో సంతోషకరమైనవి ఏమో తక్కువ, దుఃఖకరమైనవి, బాధకరమైనవి ఏమో ఎక్కువ. చూసుకోండి. వార్తల్లో అంతే, సినిమాల్లో అంత హింసే. హింస లేని, రౌద్రము లేని, కక్ష కార్పల్యాలు లేని సినిమాలు లేవు. కనుక ఇవన్నీ ఈ లోకంలో నిండి ఉండగా దేవుడు మనలను కాపాడే దేవుడు. ప్రియమైన వారలారా, నీ కుటుంబాన్ని, నీ ఇంటిని, నీ కలిగిన సమస్తాన్ని అన్నిటినీ కాపాడే దేవుడు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఇక్కడ మన జ్ఞానం పనికిరాదు, మన తెలివితేటలు పనికిరాదు, లోకానుసారమైన పద్ధతులు అంతకన్నా పనికిరావు. కేవలం దేవుడు మనలను కట్టాలి, కేవలం దేవుడు మనలను కాపాడాలి. దేవుని కాపుదల, దేవుని యొక్క భద్రత, దేవుడే అన్ని పరిస్థితుల్లో. ఈ క్షణం వరకే మనం కాపాడబడుతున్నాం.
అది దేవుని యొక్క కాపుదలి. సజీవుల లెక్కలో ఉన్నామంటే దేవుని యొక్క కాపుదల. ఇంకా తర్వాత ఏమన్నాడు చూడండి, 2వ వచనం 127:2. మూడవ వ్యర్థం చెప్తున్నాడు. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. దేవుడు లేకుండా, దేవుని మార్గంలో నీవు లేకుండా, దేవుని యొక్క ఆజ్ఞలను, ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా నీ జీవితములో నీవు ఏదీ సాధించలేవు. అంతా వ్యర్థం అయిపోద్ది అంతే. ధనవంతులు, దేవుడు లేనివారు, వాళ్ళెవ్వరూ కూడా సంతోషంగా ఉండలేరు. కారణం ఏంటి? ఏదో ఒక రుగ్మత, ఏదో ఒక బలహీనత, అనారోగ్యం, ఏదో ఒక భయం, ఏదో ఒక లోపం వారిని వెంటాడుతూనే ఉంటుంది. మరి దేవుని మార్గంలో మనం ఉన్నట్లయితే మన కష్టాన్ని ఆయన ఫలింపచేస్తాడు. 128వ కీర్తనలో 2వ వచనం ఏమన్నాడు? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. నీ కష్టార్జితం నేలపాలవదు. కుటుంబాలను కట్టిన దేవుడు మన కష్టార్జితాన్ని ఏం చేస్తాడు? ఫలింపచేస్తాడు. దేవుడు లేడనుకో, నీ కష్టార్జితం అంతా ఏమవుద్ది? మనం అంటారు బూడిదలో పోసిన పన్నీరు. డబ్బులు ఉన్నాయి, లేకపోతే మంచి మనసు ఉంది, నీకు నిద్ర పట్టదు. డబ్బులు ఉన్నాయి, హోటల్లోకి వెళ్తావు, నీకు ఆకలి వేయదు. ఒకవేళ తిన్నా అది నీకు అరగదు. భయం, ఆందోళన, దిగులు, నిరాశ, నిస్పృహ. నీ జీవితంలో ఇలాంటివన్నీ నిన్ను వెంటాడి వెంటాడి కష్టార్జితమైన ఆహారము తినుచుండట వ్యర్థమైపోయేటట్లుగా చేస్తాయి. కనుక కుటుంబంలో దేవుడే మన ఇల్లు కట్టాలి, దేవుడే మన ఇంటిని కాపాడాలి. క్రీస్తు ప్రభువే మన కష్టార్జితాన్ని ఫలింపచేయాలి. తరువాత కుటుంబంలో ఏమివ్వాలి? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. ఏమిటి దీని యొక్క అర్థం? దేవుడే యెహోవా ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. సామెతల గ్రంథం 10:22లో చూడండి. యెహోవా ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కానే కాదు. దేవుడే నీకిస్తాడు. నీవు నిద్రించుచుండగా అంటే ప్రభు మీద ఆధారపడతాం, ప్రభు వైపే చూస్తాం. ప్రభు నిన్ను కట్టి నిన్ను కాపుదల చేసి నీకు కావలసినవన్నీ దయచేసే దేవుడు. యెహోవా ఆశీర్వాదాన్ని ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. తెలుసుకోండి సత్యాన్ని. దేవుడు లేని వాళ్ళు ఏమీ లేని వాళ్ళు. దేవుడైన క్రీస్తు ప్రభు ఉన్నవాళ్ళు ఈ లోకంలో నెమ్మది, సమాధానం, సమృద్ధి, తృప్తిని కలిగిన వారు. పరలోకంలో అంతకన్నా గొప్ప ఐశ్వర్యము కలిగిన వారు. ఈ సత్యాన్ని తెలుసుకుంటే మనం ఎంతో ధన్యులం. కుటుంబాల్లో ఈ సత్యం ఉండాలి. మన దేవుడు మనకన్నీ ఇస్తాడు అని దేవుని మీద మనం ఆధారపడాలి.
అదే మన జీవితాల్లో జరగాలి. తర్వాత చూడండి 3వ వచనం. కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యం. దేవుడేమిస్తాడు నీకు? నీ ఇంటిని కట్టి, నీ కాపుదల చేసి, నీకు కుమారులను ఇచ్చే దేవుడు. ఇవన్నీ దేవుడే. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. మనం ఏవో బహుమానాలు ఇస్తాం, ఏవేవో కోరుకుంటాం, ఏవేవో కావాలనుకుంటాం. దేవుడిచ్చే గొప్ప బహుమానం కన్నా గొప్పది ఇంకొకటి లేనే లేదు. దేవుడిచ్చే దేవుడు మనం పొందుకునేవాళ్ళు. మన దేవుడు మనల్ని కట్టే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు. మన కుటుంబాల్లో దేవుడే ప్రధానముగా ఉండాలి. ప్రార్థన ఉందా? కుటుంబ ప్రార్థన. వాక్యం ప్రతిరోజు చదువుకుంటున్నారా? మన జీవితాల్లో వాక్య ప్రకారం ఒక తండ్రిగా నడుచుకుంటున్నావా? వాక్యానుసారంగా భక్తి, పరిశుద్ధత, యథార్థతలో తల్లిగా నడుచుకుంటున్నావా? కుమారులు దేవుని యొక్క శిక్షలు, ఆయన బోధలు, ఆయన భయభక్తుల్లో పెరుగుతున్నావా? ఇది యెహోవా కట్టిన ఇల్లు. ఇలా లేకుండా తల్లిదారి తండ్రి, తండ్రి దారి తండ్రి, పిల్లల దారి పిల్లలు అంటే సైతానుడు కూల్చుతున్న ఇల్లు ఇది. డబ్బులున్నాయి, లక్షల లక్షల జీతాలు, లక్షల లక్షల సంపాదన ఉన్నది. కుటుంబాల్లో నెమ్మది లేదు. కుటుంబాల్లో అశాంతి. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత చిన్న పిల్లలే పాడైపోతున్నారు. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత తల్లిదండ్రులే పిల్లలను పాడు చేసేవారిగా ఉన్నారు. తెలుసుకోండి. దేవుని బిడ్డలుగా మన కుటుంబాల్లో దేవుడే, ఆయన చిత్తమే, ఆయనే ముందుండి యెహోవా నా కాపరిగా ఉన్నట్లయితే నాకు లేమి కలుగదన్న వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు. ఏ కుటుంబంలో క్రీస్తు ప్రభు లేడో ఆ కుటుంబం దేవుడు కట్టని ఇల్లుగా వ్యర్థం. ఏ కుటుంబంలో దేవుడు కాపుదల లేదో ఆ కుటుంబంలో దేవుని యొక్క భద్రత ఉండదు, వ్యర్థమే. ఏ కుటుంబములో దేవుని మీద ఆధారపడతలేదో, కష్టార్జితం ఫలింప చేయలేదు, అది వ్యర్థమే. మన జీవితాల్లో క్రీస్తు ప్రభు ఆయనిచ్చే కాపుదల, నెమ్మది, సమాధానం మనం కలిగి ఉండాలి. ఏమంటున్నాడు? గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవుడే అన్నీ నీకు దయచేస్తాడు. ఇంకా చెప్పమంటారా? పెండ్లి చేసేది ఎవరు? దేవుడి ఏకాంగులను సంసారులనుగా చేయవాడు. దేవుడే అది చేసేది. కనుక దేవుడే, క్రీస్తు ప్రభువే మన జీవితాల్లో ముందుండి నడిపించాలి. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు. 127 కీర్తన 4వ వచనం. యవ్వన జీవితములో నువ్వెలా ఉండాలి? నీకు యుక్త వయసు వచ్చిన తరువాత, తెలివితేటలు వచ్చిన తరువాత, వివేకాన్ని, తెలివిని, జ్ఞానాన్ని ప్రభు నీకు అనుగ్రహించిన తరువాత దేవునిలో మనం పుట్టాలి. తిరిగి జన్మించిన అనుభవం మనలో ఉండాలి. దేవుని బిడ్డలుగా యవ్వన కాలమందు దేవుని కాడి మోసి మేలును పొందుకోవాలి. ఇది యవ్వన కాలమందు పుట్టిన కుమారులు. నీకు యవ్వన జీవితం రావటంలోనే ప్రభువును నమ్ముకున్న జీవితాలుగా ఉండాలి.
ప్రభు యొక్క భయభక్తుల్లో నడుచుకున్న జీవితంగా ఉండాలి. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుడైన క్రీస్తు చేతిలో బాణముల వంటి వారు. గమనించరా ప్రియమైన వారలారా, యవ్వన కాలము బాలుడిగా ఉన్నప్పుడు దేవుని యొక్క శిక్షలో భక్తి మార్గంలో పెరగాలి. ఇది దేవుడు నీ జీవితాన్ని కడతాడు, నీ యవ్వన జీవితాన్ని కడతాడు, నీ యొక్క బాల్య జీవితాన్ని కడతాడు, నీ కుటుంబ జీవితాన్ని కడతాడు. నీ పెద్ద వయస్సులు వచ్చిలో దేవుడు నీకు నిశ్చయత, తృప్తి, సమాధానం ఇస్తాడు. మంచి వృద్ధాప్యములో, దీర్ఘాయుష్యులో దేవుడు నిన్ను ఈ లోకంలో ఆయన సాక్షిగా జీవింపచేస్తాడు. ఇది యెహోవా కట్టిన ఇల్లు. గమనించరా, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు. యవ్వన కాలం వచ్చినాక తెలివి, జ్ఞానం, వివేకం వస్తుంది. నీ తెలివితో, నీ జ్ఞానముతో, నీ వివేకముతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలి? ప్రేమించాలి. యవ్వనంలోపు ఈ లోక ప్రేమలు కాదు. ప్రభుని ప్రేమించి ప్రభు మార్గంలో జీవించిన వారికి దేవుని కాడి మోయట మేలది, ఆశీర్వాదం అది. ప్రియమైన వారలారా, మనకు ఒక 50 సంవత్సరాలు ఉన్నాయనుకోండి. టీనేజ్లను రక్షించబడితే 30 సంవత్సరాలు పైగా దేవుని మార్గంలో జీవిస్తే ఎంత ఆశీర్వాదం అది, ఎంత దీవెన అది. హనోకు వలె దేవుడు నిన్ను తీసుకెళ్ళిపోతాడంతే. హనోకు 300 ఏండ్లు దేవునితో నడిచాడు. ఎక్కువ కాలం దేవునితో నడిచిన వారిగా మనం ఉండాలి. ఎక్కువ కాలం దేవునిలో ఉన్నవారిగా మనం ఉండాలి. ఇదిగో యవ్వన కాలములో మనం పుట్టి మన జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ప్రభువులో కట్టుకున్న వారిగా మనం ఉండాలి. ఆయన నిన్ను కడతాడు. యోసేపు జీవితాన్ని దేవుడు కట్టాడు. ఆయన ఐగుప్తు దేశానికి ఒక గవర్నర్గా దేవుడు చేశాడు. దావీదు జీవితాన్ని దేవుడు కట్టాడు. గొర్రెల కాపరి నుంచి ఇశ్రాయేలీలకు రాజుగా దేవుడు చేశాడు. దేవుడు కట్టే దేవుడు. బైబిల్లో అన్ని వ్యక్తుల జీవితాలు, అందరి భక్తుల జీవితాలను దేవుడు కట్టాడు. ఎవరైతే సైతాను మార్గంలోకి వెళ్ళారో సంసోను వలె పడిపోయారు, పతనమైపోయారు, అవమానం పొందారు. అంతేకాదు దేవునికి దూరం అయిపోయారు. కనుక మన జీవితాలు ఆ విధంగా ఎన్నడూ ఉండకూడదు. దేవుడే మనలను కట్టాలి. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో. క్రీస్తు ప్రభు బలవంతుడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. బలవంతుని చేతిలో నిన్ను దేవుడు బాణంగా వాడుకుంటాడు. ఏమిటా బాణం తెలుసా? మోషేని సకల విద్యలు అభ్యసించి ఫరో మీద ఒక బాణంగా వదిలాడు. ఆ బాణం 10 తెగుళ్లను కల్పించి ఇశ్రాయేలీయులకు విడుదలను కలుగచేశాడు. బాణం అంతే. బలవంతుని చేతిలో నిన్ను దేవుడు ఒక బాణంగా వాడుకుంటాడు. మన జీవితాల్లో ప్రభు చేతిలో మనం ఉన్నట్లయితే బాణాలులాగా మన జీవితాలను దేవుడు వాడుకుంటాడు. గొప్ప వ్యక్తులనుగా దేవుడు వాడుకుంటాడు. గమనించారా? భక్తుడైన సౌలుని పౌలులుగా మార్చి రోమా సామ్రాజ్యానికి, సీజర్కి, అగ్రిప్ప రాజుకి
అంతేకాదు ప్రేతోరియమను సేనలోని వారందరికీ సువార్త వెళ్ళేటట్లుగా దేవుడు పౌలను వాడుకున్నాడు. ఆయన ఒక గొప్ప బాణం. ఆ కాలంలో 2 ఖండాల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటించి దేవుని కంటే గొప్ప కార్యాలు చేస్తారు అన్నది భక్తుడైన పౌలు గారి ద్వారా దేవుడు నిరూపించాడు. బాణం కనుక దేవుడు మనలను కట్టినట్లయితే మన బిడ్డలు బాణాలుగా దేవుడు చేస్తాడు. ఆ బాణాలు సైతాను మీద ప్రయోగించి సైతాను రాజ్యాన్ని కూల్చాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి. ఇదే దేవుని యొక్క చిత్తం. సైతాను క్రియలు లయపరచబడాలి, దేవుని యొక్క కార్యాలు సాక్షార్థముగా నిలబడాలి. సైతాను అపజయం, దేవునికి ఎల్లప్పుడూ విజయం. ఇదే బాణం. దుష్టుని యొక్క అగ్ని బాణములు చల్లార్చే బలవంతుని చేతిలోని బాణాలుగా మన బిడ్డలు ఉండాలి. పాపాన్ని ఎదిరించే బిడ్డలుగా ఉండాలి. పరిశుద్ధతని నిరూపించిన బిడ్డలుగా ఉండాలి. యోసేపు ఒక బాణం, పరిశుద్ధతను నిరూపించుకున్నాడు, భక్తిని కాపాడుకున్నాడు. అంతేకాదు ఐగుప్తు దేశానికి ఒక గొప్ప జప్నత్పనేహు అనే అధికారి అయ్యాడు. కనుక మన బిడ్డలు దేవుని బిడ్డలు అంటే బాణాల వంటి వారిగా ఉండాలి. చూడండి, వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. ధన్యత, ధన్యత. దేవుడు కట్టిన ఇల్లు ధన్యత, దేవుడు కాపాడిన ఇల్లు ధన్యత, మన కష్టార్జితము ఫలింపచేయటం ధన్యత, మనకి బిడ్డలనివ్వటం ధన్యత, ఆ బిడ్డలు బాణము వంటి వారిగా ఉండటం ధన్యత. ఇంతకన్నా ఏం కావాలి? మన ఆస్తి మన పిల్లలు ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనల్ని కట్టేవాడిగా ఉండాలి. తర్వాత చివరిగా చూడేమన్నాడు, అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. దేవుడు మనల్ని సిగ్గుపడనీయడు, అవమానపరచడు. దేవుడు మనల్ని ఎక్కడ కూడా తోకగా ఉంచడు, తలగానే దేవుడు చేస్తాడు. సైతాను విరోధులతో వాదించి జయించేవారిగా, జయశాలులుగా దేవుడు చేస్తాడు. 127వ సొలొమోను గారి కీర్తన మన కుటుంబాన్ని కట్టే కీర్తన, కుటుంబ కీర్తన ఇది. దేవుడు కట్టిన ఇంట్లో దేవుని ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. 128వ కీర్తన అన్ని ఆశీర్వాదాలు. కనుక మొదటగా మనల్ని దేవుడు కట్టాలి, ఆ తరువాత దేవుడు మనల్ని ఆశీర్వదించి ధన్యులుగా చేస్తాడు. అలాంటి ఆశీర్వాదాలు క్రీస్తు ప్రభు నామములో దేవుని బిడ్డలకి ఇస్తాడు. కనుక ప్రభువులో మన జీవితాలు కట్టబడాలి. సైతాను నుంచి విడిపించబడే శక్తి, బలాన్ని క్రీస్తు ప్రభు వాక్యం ద్వారా, ఆయన రక్తము ద్వారా, పరిశుద్ధాత్ముడి ద్వారా మనకి ప్రభు దయచేస్తాడు. ఆయన సహవాసములో మనలను నిలుపుతాడు, పరలోక రాజ్య వారసులుగా చేస్తాడు. ఇది దేవుడు కట్టిన కుటుంబం. అలాంటి కుటుంబం మన కుటుంబాలుగా ఉండినట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, సిద్ధపడదాం. దేవుడు కట్టిన కుటుంబాలుగా మన కుటుంబాలన్నీ ఆశీర్వదించబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, నాయన సొలొమోను యొక్క జ్ఞానం చేత మా కుటుంబాలను మీరు మా ప్రభు కట్టేవారిగా ఉండండి. నాయన మా కుటుంబాల్లో మీ కాపుదలను దయచేయండి, మీ భద్రతను దయచేయండి.
నాయనా మా ప్రభువా, మీరే కుమారులనిచ్చే దేవుడు, కుమార్తెలనిచ్చే దేవుడు. వారు నీ కాడి మోసి బలవంతులైన చేతిలో, నీ చేతిలో బాణాలుగా ఉండేటట్లుగా, నాయన గొప్పవారిగా ఉండేటట్లుగా, నిత్యరాజ్యానికి వారసులయ్యే వారికి ఉండేటట్లుగా మీ కృప చూపమని మా ప్రభుని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.